అగ్రరాజ్యం అమెరికాలో ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగినటువంటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఉండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇక ట్రంప్ కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. ఇక తీవ్ర రక్తస్రావం కూడా అయింది. ఇక బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించినటువంటి వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. ఇక తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయన్ను హాస్పిటల్కి తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఇక చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉన్నట్లుగా సమాచారం. అనూహ్య రీతిలో జరిగినటువంటి కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాలు పాలైనటువంటి ట్రంప్ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్ ను హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయన్ని పరిశీలిస్తున్నారని తెలియజేశారు. ట్రంప్ పై కాల్పులకు తెగబడిన అనుమానాస్పద షూటర్ మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. ఇక ఈ మేరకు అమెరికా ప్రకటించింది. షూటర్తో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయారని కథనాలు వస్తున్నాయి. ట్రంప్ పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఇక ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పెన్సిల్వేనియాలోని డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. ట్రంప్ క్షేమంగా బాగానే ఉన్నారని తెలియడం సంతోషం. ఇక ట్రంప్ కోసం, ఆయన కుటుంబం కోసం, ర్యాలీలో పాల్గొన్న వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. ట్రంప్ను సురక్షితంగా రక్షించిన సర్వీస్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దేశమంతా ఒక్కటై ఈ హింసను ఖండించాలి అని జో బైడెన్ పేర్కొన్నారు. కాగా అమెరికాలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఉలిక్కిపడే సంఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇక పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగినటువంటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఉండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇక ట్రంప్ కు చెవి దగ్గర తీవ్రమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. ఇక బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్నటువంటి ప్రదేశంలో కిందకు వంగారు.
ఇక తక్షణమే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఇక చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైనటువంటి ట్రంప్ చెవి ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్ను హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలు బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయన్ని పరిశీలిస్తున్నారని తెలియజేశారు. ఇక ట్రంప్ పై కాల్పులకు తెగబడిన అనుమానాస్పద షూటర్ మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. ఇక ఈ మేరకు అమెరికా ప్రకటించింది. షూటర్తో పాటు పక్కనే ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా చనిపోయారని కథనాలు వస్తున్నాయి. ఇక ట్రంప్ పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఇక ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక పెన్సిల్వేనియాలోని డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. ట్రంప్ క్షేమంగా బాగానే ఉన్నారని తెలియడం సంతోషం. ఇక ట్రంప్ కోసం, ఆయన కుటుంబం కోసం, ర్యాలీలోని పాల్గొన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నా. ట్రంప్ను సురక్షితంగా రక్షించినటువంటి సర్వీస్కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దేశమంతా ఒక్కటై ఈ హింసను ఖండించాలి అని బైడెన్ పేర్కొన్నారు. కాగా అమెరికాలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా జీపీటీ అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్,
ఇక పెన్సిల్వేనియాలోని ప్రచారం చేస్తూ ఉండగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఘటన జరిగింది. ఆయనపై కాల్పులు జరిపారు. 186 మీటర్ల దూరం నుంచి కూడా ఈ కాల్పులు జరిపినట్టుగా గుర్తించడం జరిగింది సెక్యూరిటీ కోడ్ను. అలాగే సభా వేదికకు ఆపోజిట్లో ఉన్న భవనం నుంచి కూడాను ఈ కాల్పులు జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ట్రంప్ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల సంఘటన దేశమంతటా ప్రపంచమంతా కూడా ఉలిక్కి పడింది. ట్రంప్ చెవికి బుల్లెట్ గాయనట్టుగా మనకి సమాచారం అందుతుంది. డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయాలయ్యాయి. అయితే ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడాను దుండగుడి కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో కూడాను ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే ట్రంప్ యొక్క మద్దతుదారుడు కూడాను ఈ ఘటనలో చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ట్రంప్ పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని ఎన్నికల ప్రచారంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. దుండగుడిని కాల్చి చంపారు భద్రతా బలగాలు. అలాగే ప్రస్తుతానికి ట్రంప్ ఆరోగ్య పరిస్థితి కూడాను ఆయన క్షేమంగా ఉన్నారంటూ కూడా ఎక్స్ వేదికగా అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ట్రంప్కు కాల్పులకు తెగబడిన వారి అనుమానాస్పద షూటర్ కూడా మృతి చెందినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. షూటర్తో పాటు పక్కనే ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా చనిపోయారని బట్లర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటర్నీ రీసెర్చ్ గోల్డరింగ్ చెప్పినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ కథనం చేసింది. అమెరికా మీడియాలో కూడా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ట్రంప్ మద్దతుదారుడు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే మరో ఇద్దరికి కూడా గాయాలట్టుగా సమాచారం అందుతుంది. ట్రంప్కు 182 మీటర్ల దూరం నుంచి కూడా ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అలాగే సభా వేదికకు ఎదురుగా ఉన్నటువంటి భవనం నుంచి ఫైరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 6 రౌండ్లు కాల్పులు జరిపారు దుండగుడు. ఈ ఘటనలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని కాల్చి చంపారు సెక్యూరిటీ కూడా. అలాగే ట్రంప్ పై కాల్పులతో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా అంతటా కూడా క్షేమంగా ఉన్నారని ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. అలాగే హాస్పిటల్ నుంచి కూడా ఆయన డిశ్చార్జ్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అలాగే ట్రంప్ పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా తెలుసుకున్నారనుకుంటున్నాను. వైట్ హౌస్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. మధు, అగ్రరాజ్యం అమెరికా ఒకసారి ఉలిక్కిపడింది. రిపబ్లిక్ పార్టీ మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి చేరితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఆయన పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఆయన ఒక ఓపెన్ సభ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దూరం నుంచి ఒక బిల్డింగ్ నుంచి కొంత కాల్పులు జరిగినట్టుగా స్పష్టం అవుతుంది. ఈ కాల్పుల్లో ఆయన కుడి చెవికి తీవ్ర గాయమైనట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తున్న మనం చూడొచ్చు. ఆ చెవికి పట్టరుగా రైట్ సైడ్ చెవితో పాటుగా ముక్కు పైన రక్తం వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎవరు చేశారు ఏంటి అయితే క్లియర్ కట్ గా దుండగులు ఎవరు పర్టికులర్ గా ఎవరు ఆయన టార్గెట్ చేశారనే విషయంపై స్పష్టత లేదు. ఎవరైతే ఏం చేశారో టార్గెట్ చేశారో ఆ వ్యక్తితో పాటు అతను ఆచరించినట్టు మరో వ్యక్తి కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ రక్షణ భద్రత తీసుకుంటారో వారు జరిగిన కాల్పుల్లో వాళ్ళిద్దరు కూడా చనిపోయినట్టుగా అర్థమవుతుంది. జనరల్ గా ఇటువంటి ఇన్సిడెంట్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి అమెరికాలో. అంటే పర్టికులర్ గా అఫ్ కోర్స్ జనరల్ కాల్పులు జరుగుతూ ఉంటాయి. మామూలుగా సివిలియన్స్ పైన లేదంటే కొంతమంది సైకిక్ గా ప్రవర్తించి కొంతమంది కాల్పులు చేస్తుంటారు. అది ఎవ్రీ ఇయర్ చాలా సార్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక అభ్యర్థి రేంజ్ లో మాజీ అధ్యక్షుడు రేంజ్ వ్యక్తి పైన ఈ విధంగా కాల్పులు జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఎవరు చేసి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా ఏదైనా కొంత టార్గెట్ ఇచ్చి సుపారీకి ఏదైనా ప్రయత్నించారా, చంపించే ప్రయత్నం చేశారా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందనేది మాత్రం తెలియట్లేదు. బట్ ఈ విషయం మాత్రం చాలా ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ప్రపంచంలో అమెరికా యొక్క ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. ఏ స్థాయిలో అగ్రరాజ్యంగా చెప్తూ ఉంటాం. ప్రతి విషయంలో అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. అటువంటి ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ట్రంప్ అయినా ప్రస్తుతం మరోసారి ఆయన అధ్యక్షుడిలో ఉన్నారు. నిజానికి ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్ష రేసులో ఎక్కువగా ఆయన వైపే విజయ అవకాశం కూడా ఎక్కువ చూపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది అనే విషయం కూడా మనం ఇప్పటికే కొంత అంటే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల ద్వారా మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అటువంటి అభ్యర్థిపై అటువంటి వ్యక్తిపై చేయటం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా ఆయన గతంలో అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత సెకండ్ టైం కూడా కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఓడిపోయారు. కానీ థర్డ్ టైం ఖచ్చితంగా గెలవాలి అనే కాన్సెప్ట్ తో ఆయన మూడోసారి కూడా పోటీ చేస్తూ ఉన్నారు.
సో ఆయన కోర్స్ ఆయన పరిపాలనాపర నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన వ్యవహార భాష కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్షియల్ గా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత ఆయనకి ఒక తెలియని క్రేజ్ అయితే అమెరికాలో ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. రిపబ్లికన్ పార్టీ కి ఒక కీ పిల్లర్ గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ప్రజాభిమానాన్ని కూడా బాగా చూరుకుంటున్న పరిస్థితి. ఇటువంటి క్రమంలో మరి ఆయన విజయం సాధిస్తారేమో, విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసిన నేపథ్యంలోనే ఈ విధంగా ఆయన్ని అంతమొందించేందుకు ప్రయత్నం చేశారా అనేది మాత్రం చాలా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. దీనికి సంబంధించి అన్ని యాంగిల్స్ లో, అన్ని కోణాల్లో కూడా ఘటనకు సంబంధించి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనని సీరియస్ గా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటికి తావు ఉండదని, చాలా బాధాకరమని, ఆయన్ని కాపాడినటువంటి ఎవరైతే సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు ఉంటారో వారిని అభినందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాల్పులుగా తెగబడినటువంటి వ్యక్తులు కానీ ఆయన అంటే అఫ్ కోర్స్ ఆ షూటర్తో పాటు మరో వ్యక్తి చనిపోయారా అని వార్తలు అందినప్పుడు కూడా ఎవరు ఆ షూటర్ని పంపించింది ఎవరు, ఈ విధంగా చంపాలని ఒక హత్యాయత్ర కుట్నం చేసింది ఎవరు అనే దానిపైన సీరియస్ అమెరికన్ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, సీక్రెట్ ఏజెన్సీలు కావచ్చు, లేదంటేనో దర్యాప్తు ఏజెన్సీలు ఏదైనా ఇవన్నీ కూడా దృష్టి పెట్టాయని చెప్పుకోవాలి. బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం కొంత నిజంగానే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక సాక్షాత్ అధ్యక్ష మాజీ అధ్యక్షుడి మీద ఈ విధంగా కాల్పులేటువంటి మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ఇన్సిడెంట్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిసిన సమయంలో కూడా ఒక ఇండికేషన్ అనేది పంపించేవాడు. ఒక పిడికిలు బిగించి, అంటే ఒక వ్యక్తి సింబల్ లాగా ఆయన కొంత ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే తాను ఇటువంటి వాటికి భయపడను, ఇటువంటి హత్యాయత్నాలు ఇవన్నీ కూడా నేను చూశాను, ఇవన్నీ కూడా పెద్ద నాకు పట్టువు, ఐ డోంట్ కేర్ అన్న విధంగా ఒక ఇండికేషన్ పంపించేలాగా డొనాల్డ్ ట్రంప్ ఒక అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. పిడికిలు బిగిస్తూ, అంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే క్రమంలో జనరల్ గా మీడియా గ్లేజ్ ఉంటుంది కాబట్టి వారికి కనిపించేలాగా కొంత తన యొక్క ఆత్మస్థైర్యాన్ని బయటపెట్టే పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ మాత్రం నిజంగానే కొద్దిలో జస్ట్ వెంట్రుక వాసులో తప్పిపోయింది అని అంటూ ఉంటాం, జనరల్ మనం వింటూ ఉంటాం. ఆ క్రమంలో ఆ విధంగా బుల్లెట్ దూసుకునేట్టుగా అర్థమవుతుంది. ఇన్ కేసు అది దాన్ని టచ్ చేసుకుని, ఈవెన్ రైట్ ఇయర్ టచ్ చేసుకుని వెళ్ళినట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది. అది ఒకవేళ ముఖంలో ఇంకేదైనా ఫేస్ లో ఖచ్చితంగా తగిలింటే ఆయన ఈ పాటికి చనిపోయి ఉండేవారని కూడా నిపుణులు కానీ, లేదంటే రాజకీయ విశ్లేషణ, లేదంటే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికైతే ఆయనకి ఎటువంటి ప్రాణాపాయ లేదనే విషయాన్ని అయితే ఇప్పటికే వైద్యులు కూడా. సో ఇది కొంత ఈ ఇన్సిడెంట్ మాత్రం నిజంగానే ఒక పెద్ద షాక్ గానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ట్రంప్ ఫ్యామిలీ కావచ్చు, నిజంగా రిపబ్లిక్ పార్టీ యొక్క ఏదైతే ఉందో రిపబ్లిక్ పార్టీ యొక్క బాధ్యతలు వ్యక్తులకు కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, ఇదంతా కూడా పెద్ద షాక్ గానే ఉంది మాధు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.